రంగారావు, శరత్, మహమ్మద్ గౌస్, ఈ ఐదుగురికి మన అందరి తరఫున ఘనంగా సన్మానం. శ్రీధర్ పైకి రా, పైకి రా. మహమ్మద్ గౌస్కి పాలడి శ్రీను సన్మానం చేస్తాడు. సినిమా అంటే వీళ్ళు మనలో ఎప్పుడో ఉంటారు, అది గ్రూప్ ఉంటే బాగా వచ్చింది. క్లాప్స్ కొట్టండి. ఒకసారి పట్టుకోండి. మిక్కిలేని మధుకి రమణ సన్మానం చేస్తారు. కండమైన రమణ ఆ లైట్ బాగుంది, దాని తర్వాత అన్న చూసేది బాగుంది. కమిటీ సభ్యులు కొంచెం పక్క నుంచి చేయండి. పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి. శరత్కి శ్రీధర్ సన్మానం చేస్తారు. శ్రీధర్ చాలా తీసుకో. సైడ్ నుంచి చేయండి, సైడ్ నుంచి చేయండి. చేయి డౌన్ చేయండి సార్ కొంచెం. ఇచ్చేయండి. కనగాల శ్రీనివాసు సత్కరిస్తారు. పట్టుకోండి ఒకసారి కొంచెం దగ్గర. రైట్ హ్యాండ్. మరి వ్యాఖ్యాత మన అందరి మనసులో ఉన్నవాడు ఈశ్వరరావు గారికి రాజేంద్ర అనుకోవద్దు, ముందుకున్నాను. కొంచెం నవ్వుతూ ఉండాలి. రెడీ, స్మైల్. మాతో పాటు సమానంగా ఉండే గారు, ఓంకారం గారు అండ్ శోభ గారు చెప్పగా అమ్మా ఐదుగురు లేడీస్ పైకి వచ్చి మరి సన్మానం చేస్తుందిగా కోరుతున్నాం. 5 సెలవులు ఓకేనా? వాటేసుకోకూడదు, పైనుంచి వాటేసుకోవటాలు ఉండవు. ఇవ్వాలి. లక్ష్మికి భారతీయ సన్మానం. రన్నింగ్ సైడ్ నుంచి చేయండి. శోభారాణి గారికి చేయండి. పట్టుకోండి, అట్లా పట్టుకోండి. చిన్న పాప పక్కరమ్మా.
ఓంకారంకి డ్యాన్స్ సెలెక్షన్ ఓంకారం పక్కనే వెళ్తుంది. ఈ విధంగా ఐస్తీనే చిన్నపిల్లలు కూడా సన్మానాలు జరగడం నిజంగా అరుదైన విషయం. అది మధ్యలో అమ్మాయి చూడండి, అది ముసి ముసి నవ్వుల ముద్దు తెలుగు సన్మానం. ఆకురౌడి ఆడరౌడి పద్మకి సొంత మిత్రురాలు గంగాబాబుని సన్మానం. రౌడీ పద్మకి. అడిగి కొట్టించుకోకూడదు, మేము కొట్టాలి. అడిగి కొట్టించుకోకూడదు, మేము కొట్టాలి. అరే మొగాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. ఆడరౌడి క్లాప్స్ కొట్టండి. అబ్బా ఈ గొంతెమ్మలు, భోగి మంటలు, అంతా పోరాటం, వీటన్నిటికీ కూడా కార్యకర్తలు పద్మజనే మూల కారణం. ఈ ఫోటో సెషన్ పెట్టడం కానీ మనకి సార్ మీరు ఈ చివరికి వచ్చాను మేడం, ఇటు జరగండి. అరుణ గారి భర్త ఉమా గారు, అలాగే రత్నబాబు గారు కొద్దిగా చూడాలి పూర్తిగా వంట దగ్గర కానీ అక్కడ ఉండి దగ్గరుండి మనకి రాత్రి కూడా మేలుకొని వీరికి మనకి శుభ్రంగా మన వంటశాలలో ఉండి అన్నీ మనకి చేసి పెట్టారు. వారికి కూడా ఒకసారి ఉమ్మగారిని కూడా పైకి రావాల్సిన కోసం ఇందాక కూడా రాలేదు, ఒకసారి రండి సార్. కొద్దిగా పెద్ద గ్లాస్తో వాటర్. ఇష్టపడింది ఉన్నా కదా. స్వామి సార్ పట్టుకోండి, అట్లా పట్టుకోండి. కార్యక్రమం అవగానే శ్రీదేవి మాధవి, వేర్ ఈస్ దట్ గర్ల్, కమ్ హియర్, మా రావాలి సార్ ఇటు 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 మీ ఒకసారి. చేత్తో. తర్వాత సక్సెసర్, తర్వాత విజేతని ఇప్పుడు చాలా మంది వరల్డ్ చెప్పడం చేశాడని అనుకుంటున్నాం. కాబట్టి చిన్న శివ సత్కారం రత్నం కూడా రెడీ రెడీ. ఇప్పుడు ఈవిడ కళ్ళు మూసుకుని లాటరీ తీయాలి, ఎందుకంటే ఇక్కడ చూడగానే కనపడిపోతున్నాయి, ఆరే ఉన్నాయి. మరి కొంచెం లాటరీ తీసేటప్పుడు మంచి ఊపు ఉండాలి కదా, మంచి ఊపు ఉన్న పాట పెట్టా కొద్దిగా. అండ్ మీరు చూపు చూడకూడదు దాంట్లో, అది కళ్ళు మూసుకుని, కళ్ళు మూసుకుని దొంగ చూపు చూడదు. చూసినా ఉపయోగం లేదు, పేజ్ నెంబర్ తెలియదు. ఇప్పుడు శ్రీదేవి మాధవి లాస్ట్ ఇయర్ శారీ విన్నరు. ఇప్పుడు అమ్మ ఏది వీడియోగ్రాఫర్, మా పర్సనల్ వీడియోగ్రాఫర్ ఒక అమ్మాయి ఉండాలి, ఫుడ్ అమ్మాయి. అమ్మ ఒక వీడియో తీయండి స్పెషల్గా. లక్ష్మి తీయాలి, కళ్ళు మూసుకోవాలి, అందులో చూసినా ఉపయోగం లేదు. ఓకే ముందు తిరగండి, పర్లేదు. ఇందులో ఒక పేజ్ నెంబర్ డిసైడ్ చేస్తున్నాడు. ఆ పేజ్ నెంబర్లో ఎవరున్నారో వాళ్ళలో ఈవెన్ ఆటో డిసైడ్ చేస్తాం, వాటిలో లాటరీ తీద్దాం. ఆ అదృష్టవంతులు ఎవరో ఒక్కొక్కటి తీసి మిగిలిన దానికి అనౌన్స్ చేద్దాం. ఆ పేజ్ నెంబర్ ఇది ఇచ్చేయండి. ఆ పేజ్ నెంబర్ ఏ అంటే ఒకటో పేజీలో లేరు, తీయండి తీయండి 2 నిమిషాలు సరదాగా. పేజ్ నెంబర్ 2లో కూడా లేరు, సంతకాలు ఎవరు పెట్టారు మరి, అది దీనిలో కూడా లేదు. సి వరుసలో వస్తున్నాయి, ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది వీడి దగ్గర. డి 4వ పేజీలో కూడా లేరు అమ్మా. 6వ పేజీలో కూడా లేరు, ఇంకా 5వ పేజీలో ఉన్నారు. ఈ 5వ పేజీలో విన్నర్స్ని ఇప్పుడు ఆర్డో ఈవెన్ డిసైడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఆవిడకి ఒక కాయిన్ ఇస్తాను, ఆ కాయిన్ పట్టుకోండి. దానిలో పైన బొమ్మ వస్తే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు ఉన్న వాళ్ళకి వస్తుంది లాటరీ. ఆర్డు అంటే బొరుసు వస్తే బేస్ సంఖ్య, ఈ పైకి బొమ్మ అయితే సరి సంఖ్య, బొరుసు అయితే బేస్ సంఖ్య. ఏంటి పైకి వేయండి, పైకి వేయండి. టాస్ వేస్తున్నారు, అది కొంచెం ఏం పడిందో చూడండి. బొమ్మ బొరుస, బొమ్మ అయితే సరి, బొమ్మ పడింది సరి సంఖ్యలో ఉన్న నెంబర్. ఇదిగో 25 కార్డులు ఉన్నాయి నా దగ్గర,
వాటిలో సరిసంఖ్య ఉన్నటువంటి కార్డు తీస్తే వాళ్ళకి ఒక శారీ మరి ఇవ్వడం జరుగుతుంది. కనకాల గారు పట్టుకున్నారు, ఆ ట్రేలో వేసేయండి. అది లాటరీ తీసే ముందు ఒకసారి ఆ 2 శారీస్ ఒకసారి చూపిస్తున్నాడు. రేటింగ్లో సాయంకాలం కొడతాము. ఆ 5గురికి శారీ రాలేదు, అది శారీ రాలేదు, అది తీసేయండి. లేరు ఇక అయిపోయింది, ఈ నెంబర్ తెలియదుగా. తర్వాత ఇంకో 5గురిని అది లక్ష్మి తీసేస్తుంది. ఆ తర్వాత అసలు వాళ్ళని ఆవిడ తీస్తుంది, వచ్చేవాళ్ళని. అక్కడ ఏం తెలియదులేండి ఏ నెంబర్ బా మంత్రించిన దానికి మళ్ళీ సరే అమ్మా అవి నాకు ఇచ్చేసేయండి. ఇప్పుడు శ్రీదేవి మాధవి ఈజ్ నౌ రెడీ టు టేక్ అవుట్ ది నంబర్ ఆఫ్ విన్నర్. అందులో సరి సంఖ్య ఉన్న నెంబర్ ఉన్న ఆవిడకే ఇస్తాం, ఒకవేళ బేస్ అయితే మళ్ళీ తీస్తాం. చూడండి పేజ్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి, చూస్తాను. అందులో ఒక నెంబర్ తీయండి. విన్నర్ నెంబర్ సరి సంఖ్య అయితే అనౌన్స్ చేద్దాం, బేస్ అయితే మళ్ళీ తీద్దాం. పేజ్ నెంబరు 5వ పేజీలో ఇప్పుడు విన్నర్స్ డిసైడ్ చేస్తున్నాం. నెంబర్ 4. ఇప్పుడు విన్నరు 4వ నెంబరు కె ఇందిరాగాంధీ. ఎవరు? కె ఇందిరాగాంధీ ఉన్నారా? అబ్బా మోత కె ఇందిరాగాంధీ. అసలు ఆవిడ మొహం ఒకసారి చూడండి. ఆ 2 సారీస్లో కూడా ఆవిడ ఇష్టమైన తీసుకోవచ్చు. అరే రండి, ఆనాడు పెళ్లిలో సిగ్గులు మొగ్గై ఉంటారు. వాళ్ళ శ్రీవారు ఎక్కడున్నారు? అమ్మ రండి. కనుమూరి ఇందిరాగాంధీ 80-81లో 10th క్లాసు. సి సెక్షన్ అమ్మా, ఏ సెక్షను. ఆవిడకి నచ్చింది సార్ ఇవ్వండి, రెండిట్లో నచ్చింది. ఓకే వెరీ గుడ్. ఆవిడ నచ్చింది, ఆవిడ మెచ్చింది, రెండిట్లో చూడండి ఓసారి. లేకపోతే మళ్ళీ మీ ఫ్రెండ్స్ అడగండి, ఓటు ఎక్కువగా ఉన్న తీసుకోండి. పోనీ మోత కాస్త విడిది ఆవిడ అలా వేసేయండి. పెట్టుకో, నీ ఇష్టం. చెప్పట్లు ఏమంటే మీకు ఛాన్స్ ఉంది. ముగ్గురు మగవాళ్ళకి ఇక్కడ లేకపోతే మళ్ళీ ఆడవాళ్ళకి. వెరీ గుడ్. ఉన్నారు, చూద్దాం. ఇది బాయ్స్కి చాయిస్. 20 మందిలో జెంట్స్ తాలూకా ఎవరుండే వాళ్ళు 3 జెంట్స్ కనుక లేకపోతే లేడీస్కి వచ్చేస్తుంది. చూద్దాం. నెంబర్ తీయండి, ఏదో ఒక నెంబర్ ఉన్న వాటిలో తీయమ్మా. తీసే పర్లేదు, నీకేం తెలియదు కదా, అమాయకురాలు. తీసే. ఎంత నెంబరు? 3 రాలేదు. పేరు చదవను. 5గురు తీసేద్దాం, మిగతా వాళ్ళలో తీద్దాం. చూడండి నెంబర్ ఎంత? 18 రాలేదు, 23 రాలేదు. ఎవరైతే మనకి 16 లేరు, 20 లేరు. ఇప్పుడు కనకాల శ్రీనివాసు ఓ 3 తీస్తారు. ఆ 3 నేను ఫైనల్ చేస్తాను. 3 తీయండి మీరు. కీలక వీనే 3, 1, 2, 3. ఇక్కడ 3 పేర్లు చెప్తాను. 3, 11, 6. కే సాల్మన్ రాజు. అదృష్టం రావడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఉన్నారా? 1 వదిలేండి. తర్వాత 2వ పేరు చెప్పండి. 1 వైవిఎస్ రామకృష్ణ ఒక ఆయన. 3వది పివి నరసింహారావు ఉన్నారా?
ముగ్గురు లేరా? వదిలేయండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మొత్తం వేసేసేయండి. వాటిలో లేడీస్ పేరు వస్తే ఇద్దాం. మీరు చూసారా భలే వచ్చిన ఛాన్స్. ఏదో చేశారు మొత్తానికి మ్యాజిక్. మీరు వెళ్ళండి బాబు, మీకు ఎందుకు షార్లోనే ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు. ఆ మూడు తీయించండి. ఆ మూడింట్లో ఒకటి తీద్దాం. వనజ వి ఒక అమ్మాయి. ముగ్గురు తీస్తారా? ముగ్గురులో ఒక ఫైనల్ ఇయర్. నగరాజకుమారి వెళ్ళిపోయిందా? చేసేది లేదు. 3 1 ఈ మూడింటిలో ఫైనల్ చేద్దాం. నెంబర్ 17 లక్ష్మీ కుమారి అనుకుంటా. ఎం లక్ష్మీ కుమారి ఉన్నారా? ఈ ముగ్గురులో ఉన్నవాళ్ళు ఒకళ్ళేనా? ముగ్గురులో ఎవరెవరండి పేర్లు? నెంబర్ చెప్పండి. లక్ష్మీ కుమారి, వనజ వి వనజ, ఎం లక్ష్మీ కుమారి చెప్తున్నా కదా, వి వనజ. ఇంకొకరు ఎవరు? మూడో వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారన్నారు? వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు అప్పుడు వీళ్ళిద్దరిలో పేరేంటి? ఎం లక్ష్మీ కుమారి. షీఈ్ ద విన్నర్ ఆఫ్ ది సెకండ్ సారీ. ఆహా, బొట్టు. వెరీ గుడ్ అమ్మా. ఇటు తిరగాలి. మీరు ఇటు తిరగండి. మేడం ఒకసారి ఇటు చూడాలి. ఓకే అమ్మా. ఆనందం అంటే ఆడపిల్లకి పసుపు కుంకుమ పూలు లేదా శారీస్ ఇలాంటివి పెట్టినప్పుడు అన్నకి ఆనందం ఉంటుంది, తమ్ముడికి ఆనందం ఉంటుంది. అదే అప్పుడే ఒక కుటుంబం, అదే ఒక కదమ్మ, విడిసిన కదమ్మ అవుతుంది. చాలా సంతోషం తల్లి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈవేళ తేదీ చూడండి 12/2024. సున్నాలు తీసేయండి. 12 12 2 12 24 యువజనోత్సవం. ఇది యువజనోత్సవం. భోగి ముందు రోజు కర్మయోగి వివేకానందుడు పుట్టినరోజు. భోగి ముందు రోజు కర్మయోగి జ్ఞానయోగి స్వామి వివేకానందుడు పుట్టినరోజు. యువజన దినోత్సవం. ఇది ఓ బాలోత్సవం. యువకులైతే యువజనోత్సవం. ఆ తర్వాత షష్ఠి పూర్తి ఉత్సవం నెక్స్ట్ ఇయర్కి. ఇలాంటి మంచి చక్కని సంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిద్దాం. మరో 2 చీరలు నెక్స్ట్ ఇయర్ కూడా. మరో 2 చీరలు. అసలు చూడండి, మాకు శారీస్ రావాలి, మేము ఎందుకు కొట్టాలి చప్పట తక్కువదని ఎంత సైలెంట్గా ఉన్నారు. అంతేలే కానివ్వండి. కానీ ఆడపిల్లకి ఎంత పెట్టినా ఇంకేం పెడతారు? అలాగే చూడాలి. ఎందుకంటే మేము అంత సంపాదిస్తాను, మీరు పెట్టగలరు. సంపాదిస్తాను కోరుకోండి, బాగా మరిన్ని వాళ్ళు కోరుకోండి. ఓకేనా? అది శోభ. అన్న అంటాడు కానీ నాకు అసలు చీర తెచ్చాడే అమ్మా. అది మన పర్సనల్. ఇక్కడ మాత్రం లాటరీ. ఓకే. మన ఈశ్వరరావు గారు ఆయన సొంత ఖర్చుతో మన ఆడపిల్లలకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. नायक जय हे भारत भाग्य विधाता. जय हे जय 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 हे. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.